హాయ్ ఫ్రెండ్స్, తక్కువ క్వాంటిటీలో ఇంట్లోనే సాంబార్ పొడిని ఎలా చేసుకోవాలో చూపెడతాను, చూసేయండి. 4 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ కందిబ్యాళ్ళు, 2 టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు, 2 టేబుల్ స్పూన్ మినప్యాళ్ళు, కొంచెం కరివేపాకు, కొంచెం దాల్చిన చెక్క, కారం తగినంత ఎండుమిర్చి, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు. ఇంకా వీటన్నిటిని తీసుకొని ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని వేడైన తర్వాత ఇందులోకి ఫస్ట్ మినప్యాలు, శనగబ్యాళ్ళు, కందిబ్యాళ్ళు వేసి స్లో ఫ్లేమ్ మీద దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో మిగతావన్నీ వేసేసి సన్నని మంట పైనే దూరగా వేయించుకోవాలి. ఎక్కువ మాడితే చేదు వచ్చేస్తుంది. ఇంకా మొత్తం నీట్గా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు వేసుకొని చల్లారినాక ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీలో ఫైన్గా గ్రైండ్ చేసుకోవడమే. ఎంత మెత్తగా అవుతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇంకా ఇది మొత్తం చల్లారినాక ఒక గాజు జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుంది. 1 మంత్ దాకా కూడా ఏం కాదు. నేను తక్కువనే చేస్తున్నాను. ఎక్కువ స్టోర్ చేసుకొని ఏం చేస్తాం, సాంబారు ఎక్కువ చేయం కదా, ఎప్పుడో ఇడ్లీలు వేసినప్పుడు చేస్తాను నేను. అందుకే నేను కొంచెమే చేసుకున్నాను. మీరు బాగా సాంబార్ తినే వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ చేసుకోండి. ఓకేనా? నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.